17A ఏంటిది అనేటువంటిది నేను మళ్ళీ ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా అవినీతి నిరోధక చట్టం ఏదైతే ఉందో ముఖ్యంగా ఈ దేశంలో అత్యంత ఎక్కువగా ఉపయోగించబడేటువంటి చట్టం ఇది. ఎవరైనా ఉద్యోగస్తులు కావచ్చు, ప్రజాప్రతినిధులు అవినీతి చేసినప్పుడు వాళ్ళను విచారించడానికి తీసుకొచ్చినటువంటి ఒక స్ట్రాంగ్ లా, ఒక బలమైనటువంటి చట్టం ఇది, అవినీతి నిరోధక చట్టం పీసీ యాక్ట్. అయితే ఈ పీసీ యాక్ట్లో కొంతమంది ముఖ్యంగా ఉన్నతాధికారులు కింద ఉన్నటువంటి నిజాయితీపరమైనటువంటి ఉద్యోగులను వేధిస్తున్నారు అనేటువంటి కొన్ని కేసెస్ వచ్చినటువంటి ధర్మల 2018లో దీన్ని పీసీ యాక్ట్కు ఒక అమెండ్మెంట్ చేయడం జరిగింది, ఒక సవరణ చేయడం జరిగింది. ఆ సవరణ ద్వారా 17A అనేటువంటి దాన్ని ఆ చట్టంలో చేర్చడం జరిగింది. 17Aలో కొన్ని అంశాలను జోడించారు. ముఖ్యంగా ఈ అంశాలను జోడించినటువంటి సమయంలో ఏం చెప్పారంటే చాలా స్పష్టంగా ఎవరైతే కింద ఉద్యోగులు ఉన్నారో వాళ్ళను విచారించాలి అంటే ఆ విచారణను ఎదుర్కొంటున్నటువంటి అధికారులు ఉన్నారో, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఉద్యోగం నుంచి తీయగలిగేటువంటి అధికారం ఉన్నటువంటి ఉన్నతాధికారి పర్మిషన్ తీసుకోవాలి అనేటువంటిది 17Aలో పెట్టడం జరిగింది. 17Aను తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలామంది ఉద్యోగులు ఎవరైనా పోలీసులు కేసు పెట్టాలన్నా విచారించాలన్నా కానీ ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి పర్మిషన్ తీసుకొని ఆ తర్వాత వాళ్ళని విచారించడం జరుగుతుంది. అయితే ఇందులో చాలా స్పష్టంగా చట్టం తీసుకొచ్చినప్పుడే 2018లో ఈ చట్టం ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. 2018లో ఈ చట్టం వచ్చిన తర్వాత జరిగినటువంటి నేరాలకు మాత్రమే, అంటే 2018 తర్వాత జరిగినటువంటి నేరాలకు సంబంధించి మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది అనేటువంటిది చాలా స్పష్టంగా ఈ చట్టంలోనే పెట్టడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు 2015-16లో చేసినటువంటి ఒక నేరానికి 2018లోనే 2018 మేలో, అంటే చట్టం రావడానికి 4 నెలల ముందు దీనికి సంబంధించి జీఎస్టీ అధికారులు, పూణేకి సంబంధించినటువంటి జీఎస్టీ అధికారులు ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వానికే రాశారు. చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి ఏసీబీ దాని మీద పని చేయలేదు. కానీ చంద్రబాబు 3 ఏళ్ల క్రితం చేసినటువంటి నేరానికి ఆ తర్వాత వచ్చినటువంటి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమని, తనకు 17A వర్తిస్తుంది అని ఆయన కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఈరోజు చాలా స్పష్టంగా 17A అవసరం లేదు అని చెప్పింది. సో డెఫినెట్గా ఇందులో 2 భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. జస్టిస్ అనిరుద్ధ బోస్ లేటర్ స్టేజ్లో, అంటే తర్వాతనైనా మీరు గవర్నర్ పర్మిషన్ తీసుకోండి అనేటువంటి ఒక మాట జోడించారు. కాబట్టి ఈ 2 జడ్జిమెంట్లలో కొంత డిఫరెన్స్ కనిపిస్తుంది, రెండిట్లలో కొంత భేదాభిప్రాయం ఉన్నట్టు కనిపిస్తుంది. దీన్ని లార్జర్ బెంచ్కి పంపించారు. ఆ 17Aను అడ్డు పెట్టుకొని చంద్రబాబు తాను నిర్దోషినని, తనను అనవసరంగా అరెస్ట్ చేశారని, తనకు 17A వర్తిస్తుంది కాబట్టి ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉన్నాయి, ఎఫ్ఐఆర్ అనేటువంటిది 2023లో ఇలా చేస్తారు, 2015లో నేరం జరిగితే చెప్పారు. ముఖ్యంగా పీసీ యాక్ట్ ఉన్నటువంటి కేసులో 3 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడేటువంటి కేసులో ఇన్వెస్టిగేషన్ ఏ స్థాయిలో ఉన్నప్పుడైనా కానీ దానిపైన ఎఫ్ఐఆర్ చేయొచ్చు అనేటువంటి ఒక వాదనను ముకుల్ రోహిత్గి సుప్రీంకోర్టులో వినిపించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు వాదన అక్కడ తగ్గిపోయింది. ఇట్ ద సేమ్ టైం ఏసీబీ కోర్టుకు నన్ను విచారించేటువంటి అధికారం లేదు, దీనికి జ్యూరిస్డిక్షన్ లేదు అని చంద్రబాబు వాదించారు. ఆయన తరపున సిద్ధార్థ లూత్రా అటు ఏసీబీ కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో వాదించారు. కానీ ఈరోజు సుప్రీంకోర్టు తీర్పులో జస్టిస్ బేలా త్రివేది చాలా స్పష్టంగా ఈ జ్యూరిస్డిక్షన్ ప్రత్యేక కోర్టుకు, ఏసీబీ కోర్టుకు ఉంది అని చెప్పింది. కాబట్టి ఇవన్నీ లీగాలిటీస్ ఏవైతే ఉన్నాయో తనను రక్షించుకోవడానికి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా బ్రేక్ అయ్యాయి.